కొన్నిసార్లు మనము నెమ్మదిని పోగొట్టుకున్నప్పుడు అండి మనం యొక్క భవిష్యత్తు వైపు మనం చూడలేం. ఈరోజు మీలో చాలా మందికి ఇదే సమస్య. నువ్వు ఎందుకు నీ కన్నులు భవిష్యత్తు వైపు పెట్టలేకపోతున్నావు అంటే, నువ్వు ఎప్పుడైతే సమాధానాన్ని పోగొట్టుకుంటావో నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. నీకు భర్త మీద ఇంట్రెస్ట్ ఉండదు, భార్య మీద ఇంట్రెస్ట్ ఉండదు, నీ భవిష్యత్తు మీద ఇంట్రెస్ట్ ఉండదు, తల్లిదండ్రుల మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఎక్కడికో చూద్దావు, ఏమీ కనబడదు. ఎందుకు అంత ఇంట్రెస్ట్ లేకుండా నీ మీద నీకే అసహ్యం కలిగేలా ఎందుకు కలుగుతుందంటే, ఇదిగో బైబిల్ చెప్తుంది మనకి ఏ ఉద్దేశములు దేవుడు కలుగున్నాడు, సమాధానకరమైన ఉద్దేశములు. అవి మనం పొందుకోలేకపోతున్నాం. దేవుని ప్రణాళిక ఏంటంటే, ఆయన ఎప్పుడూ నీ పట్ల సమాధానకరమైన ఉద్దేశములే కలిగి ఉంటాడంట. దేవుడు మనకెప్పుడు చేయాలి అనుకునేటటువంటి మార్గములో దేవుడు మనల్ని నడిపించడు. నీ పక్కనున్న ఫ్రెండ్స్ అయినా నిన్ను పాడు చేస్తారు. నువ్వు సక్సెస్ అవుతున్నావు అనుకో, పైకి ఒకలా మాట్లాడతారు, లోపలికి ఒకలా మాట్లాడతారు. నువ్వు బాగా చదువుతున్నావు అనుకో, నిన్ను డిగ్రేడ్ చేయడానికి, నిన్ను తగ్గించడానికి నీతో ఒకలా మాట్లాడతారు, బయట ఒకలా మాట్లాడతారు. నువ్వు బాగా ఎదుగుతున్నావు అనుకో, నిన్ను ఎలాగైనా పాడు చేసి నీ స్థానంలో నీకున్నటువంటి ఆ యొక్క ఏమన్నా ఆ ఘనత నుంచి నేను ఎలాగైనా పాడు చేయాలని నీకు హాని చేస్తారేమో. కానీ దేవుడు నీ పట్ల ఎప్పుడు హానికరమైన ఉద్దేశాలు కలిగి లేడు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన ఏ ఉద్దేశము కలిగి ఉన్నాడంటే, మరలా చెప్తున్నాను, సమాధానకరమైన ఉద్దేశములు.